హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారి చాలాసేపు అయిందండి. మీరు వేకువనే మేల్కొంటున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించి వ్యక్తిగతంగా ప్రార్థించుకొని ఇలాంటి ధ్యానానికి సిద్ధంగా ఉన్నారా? లేక ఆలస్యంగా పడుకొని ఇప్పుడే మేల్కొంటున్నారా? ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, యేసయ్య కృప వలన ఈ రోజుకి ప్రతిరోజు 7 గంటలకి ఇండియన్ స్టాండర్డ్ టైం IST 7 గంటలకు మీకు కొత్త మెసేజ్ని పోస్ట్ చేస్తున్నాం. అనుదినము దేవుని మన్నావలే ఆకాశం నుండి దేవుడిచ్చిన సందేశాలు మీకు అందిస్తున్నాం. ఆలకించండి, ధ్యానించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మరొక రోజు మాకు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని. ఈనాటికి ఆనాడు మా అవసరతలు తీరుస్తూ విడువని ఎడబాయని దేవుడిగా నీవు ఉన్నావు కనుక విసుకక నిత్యము నుండి స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ ఎక్కడ చూసినా నిట్టూర్పులు ఎక్కువైపోయినాయి కదండి. ఏం చెప్పమంటారు? ఏముందిలేండి, ఇంతేలే, అంతేలే, ఇంకదేలే, ఇంకిదేలే అన్నట్టు విసిగిపోతున్నాం. ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు వింటుంటే ఏదో మేలు చేసినట్టు అనిపిస్తుంది. బట్ వివరించి చూస్తేనట అందులో ఏమీ ఇంతేనా, ఇటు పోయి అటు వచ్చినా, అటు పోయి ఇటు వచ్చినా సమస్య వచ్చేది మనకే. ఈ ఉద్యోగంలో విసిగిపోయాను, ఈ కుటుంబంతో విసిగిపోయాను, ఈ పనిలో విసిగిపోయాను అని ఈ రోజున అనేకులు చెప్తున్నారు. మీరు కూడా విసిగిపోయారా? మేము విసిగిపోలేదండి, అలసిపోయామంటారా? అలసిపోవటము, విసిగిపోవటము, కృంగిపోవటము, జీవితాన్ని ఆనందంగా గడపలేకపోవటానికి మూల కారణాలండి. సొమ్మసిల్లిపోతున్నాం, విసిగిపోతున్నాం, కృంగిపోతున్నాం. పరిస్థితులు తారుమారైనట్లుగా కనపడుతున్నాయి. మనం ఎప్పుడూ అందరూ మారాలి, పరిస్థితులు మారాలనుకుంటున్నామే కానీ మనం పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అని ఆశపడటం లేదు. ఇవాళ కొందరు డాక్టర్లు మనకి ఏదన్నా అనారోగ్యం వస్తే, నొప్పి కలిగితే ఆ నొప్పికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్ వలన పెయిన్ ఉండదు మనకి, కానీ రోగం తగ్గదుగా. తత్సమయానికి కొంత ఊరట కలుగుతుంది. అలాగే వాళ్ళ మనసు బాగోలేనప్పుడు కొంతమంది తాగుతారు, కొంతమంది మూవీలకు వెళ్తారు, కొంతమంది షాపింగ్లకు వెళ్తారు, కొంతమంది పరుగులెత్తుతారు, కొంతమంది ఏటనే చేస్తున్నారు. కానీ మళ్ళీ యథాపతిగానే మళ్ళీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ ఒక వైద్యుడు పెయిన్ కిల్లర్ ఇచ్చి పెయిన్ సబ్స్టిట్యూట్ కంటే కరెక్ట్ వైద్యుడు ఏం చేస్తాడంటే మనల్ని గమనించి వ్యాధి నిరోధక శక్తి మనలో పెరిగినట్లుగా, వ్యాధి వచ్చిన దాన్ని ఎదుర్కోగలిగిన సైన్యం మన శరీరంలో దేవుడు పెట్టాడు కదండి. మనం సరిగా తినడం వలన, సరైన విశ్రాంతి తీసుకోవడం వలన, సరైన విటమిన్ డెఫిషియన్సీ వలన, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయిన వలన రోగాలు వస్తున్నాయి. అందరికీ వచ్చే రోగాలే, కొందరికి ఎందుకు రావు? వారు ఎదుర్కొంటున్నారు, వారిలో ఉన్న సైన్యం పోరాడుతుంది, వారు బలంగా ఉన్నారు. అలాగే మనకి ఈ ఆయాసము, ఈ ప్రయాస, ఈ విసుగుదల రాకుండా ఉండడానికి తత్సమయానికి మనం ఏదో ఒక రిలాక్స్ అవ్వడానికి కాసేపు పాటలు విని, కాసేపు అటు ఇటు తిరగటం వల్ల ఏదో డైవర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ అలిసిపోయినప్పుడు, జీవితంలో విసిగిపోయినప్పుడు, జీవితంలో కృంగిపోయినప్పుడు మనకి ప్రభువు ఉన్నాడు, మనల్ని బలపరిచే ప్రభువు ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం దగ్గర చదువుతున్నానండి. నీకు తెలీదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడైన దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అది కాదండి, మనము కొన్ని సంవత్సరాలు పెరగడానికే అలసిపోతున్నాం, కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్లోనే విసిగిపోతున్నాం. దాంపత్య జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచే కొలిది కృంగిపోతున్నాం. ఈ కష్టాలు ఎవరు, ఈ ఫీజులు ఎవరు, ఈ బిల్లులు ఎవరు, ఈ అద్దెలు ఎట్లా, ఇదెట్లా, అదెట్లా, ఇదెట్లా అని విసిగిపోతున్నాం కదా.
ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని మరి సిస్టర్స్ కొంతమంది వంటగదిలో విసిగిపోతుంటారు. మరి దేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు అన్ని క్రమంగా నడుస్తున్నాయంటే ఆయన పర్యవేక్షణలో ఉన్నాయండి. మనం ఆయన దృష్టిలో ఉన్నాం. మనల్ని ఎలాంటోళ్ళం, మనం విసిగించేవాళ్ళం, మాట వినని వాళ్ళం, బాధ పెట్టేవాళ్ళం, అలాంటి వారిని మనల్ని తట్టుకుంటున్నాడు దేవుడు. ఆ ఇశ్రాయేలు జనాంగం వలన 40 సంవత్సరాలు విసిగిపోయాడంటండి ఆయన. విసిగిపోయినప్పుడు కూడా వారిని ఇంకా క్షమించటానికి, వారిని పట్ల వచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నించి అద్భుతాలు జరిగించాడే కానీ వారిని తుడిచివేయలేదు కదా. ఈ రోజుకి ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూస్తున్నాం కదా. మీరు సొమ్మసిల్లిపోతే, మీరు విసిగిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టండి. చూడండి, నీకు తెలియదా, నీవు వినలేదా? బుద్ధిగంధములు సృజించిన యెహోవా నిత్యుడగు తండ్రి, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయగలిగిన వాడు ఆయనే. నిజంగానండి, నా జీవితంలో అనేక సార్లు అలిసిపోతున్నా, విసిగిపోతున్నా, కృంగిపోతున్నా. నా శరీరము నాకు సహకరించని రోజులు ఎన్నో ఉంటున్నాయి. దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర నాకు విడుదల దొరుకుతుంది, స్వస్థత కలుగుతుంది, బలాభివృద్ధి కలుగుతుంది. ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. ఇవాళ నాకు బాగలేదని మీటింగ్ మానేస్తే, ఇవాళ నాకు బలహీనంగా ఉందని నేను వాక్యం చెప్పే విషయం నిర్లక్ష్యం చేస్తే నాకు మరింత శక్తిహీనత, బలహీనత కలుగుతుంది. కానీ దేవుని మాట ప్రకారం నిలబడినప్పుడు ఆయన మాట నన్ను బలపరుస్తుందండి. ఎంతమంది ఈ రోజున దేవుని వాక్యాన్ని విని చెప్తున్నారో తెలుసా? కృంగిన సమయాలలో మీ మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నవి. నా మాటలంటే నా మాటలే కావు, దేవుని మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నాయి, మమ్మల్ని బలపరుస్తున్నాయి. ఎక్కువ మంది చెప్పే మాట అదే, వాక్యం ద్వారా మేము బలపడుతున్నాము. ఎస్, వాక్యం అనే టానిక్ మన యొక్క ప్రతి బలహీనత నుంచి మనకు విడుదలిస్తుందండి. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక బలహీనతల నుంచి విడిపించబడడానికి దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థిస్తే, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఫాస్ట్ అయిపోయింది కదండి. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అలాగే దేవుడు కూడా నన్ను ఫాస్ట్గా ఆశీర్వదించేయాలనుకుంటారు కొంతమంది. వెంటనే మనం బలహీనత నుంచి విడుదల పొందాలనుకుంటున్నాం. కానీ యూ నీడ్ టు వెయిట్. ఒక డయాలసిస్ పేషెంట్ తన రక్తం శుద్ధీకరించబడాలంటే డయాలసిస్ చేస్తున్నప్పుడు ఒక 5 to 6 hours హీ హ్యాస్ టు వెయిట్. ఈ రక్తం అంతా మెషిన్లోకి వెళ్ళి బాగు చేసి మళ్ళీ అతనిలోకి వచ్చేవారు కనిపెట్టాలి. మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెడితే మన బలహీనతల నుంచి మనం విడిపించబడతాం. మన మనసులో చెడిపోయిన, మన మనసులో పాడైపోయిన వాటన్నిటినీ కక్కటానికి, అన్లోడ్ చేయడానికి, దేవుని ఆశీర్వాదాలతో లోడ్ చేసుకోవడానికి, మన విసుగుదల, మన కృంగుదల, మన బలహీనతలు, మన విఫలతలు వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఖాళీ చేసుకొని తన శక్తిని, తన కృపను, తన బలమును పుంజుకోవడానికి ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. అందుకే ప్రార్థనలు కనిపెట్టండి, కనిపెట్టండి. మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో కనిపెట్టండి అని అన్నాడు, శిష్యులకు చెప్పాడు. ఎప్పుడైతే వారు ప్రార్థనలో ఒక 10 రోజులు కనిపెట్టాడో, పరిశుద్ధాత్మ వారిని అభిషేకించినప్పుడు ఇక ఎంత మాత్రం పిరికిపేతురు కానీ, మిగిలిన తల్లాడిపోయిన శిష్యులు కానీ లేరండి. వారు హతసాక్షుల వరకు ధైర్యంగా సువార్తను ప్రకటించారు. ఎస్, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఈ ఉదయకాల ధ్యానం మేము క్లుప్తంగానే ఇస్తున్నాను.
మీరు మళ్ళీ దీన్ని ధ్యానించాలి, ఇందులో ఉన్న సారాన్ని ధ్యానించాలి. వీలైతే ఆ అధ్యాయం అంతా చదివి ధ్యానించండి. అంతేకాదు, మీరు ప్రార్థించి కనిపెట్టండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటారు. ఆయన సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. బాలురు సమస్యెదురు అలయెదురు, యవనస్తుల తొట్టులెదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుతారు. ఆయన సన్నిధిలో కనిపెట్టేవారు నూతన బలం పొందుతారు, నూతన శక్తిని పొందుతారు. ఒక పరీక్షరాజు 60-70 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అది ముసలిదైపోద్ది. దాని గోర్లన్నీ అరిగిపోతాయి, దాని వెంట్రుకలన్నీ రాలిపోతాయి, దాని ముక్కు వాడి తప్పిపోద్ది. ఆ సమయంలో అది కొండ మీదకి వెళ్ళి పై కొండ శిఖరం మీద కూర్చుంటుందట. కొన్ని నెలల పాటు అలా కూర్చుండి అది కనిపెడుతుంది, మూలుగుతుంది దేవుని సన్నిధిలో. ఆ కనిపెట్టే సమయంలో ఆ ముక్కు, ఆ పాత ముక్కు అంతా రాలిపోయి కొత్త ముక్కు పుట్టుకొస్తుంది లోపల నుంచి. ఆ గోర్లు రాలిపోతే కొత్త షార్ప్ గోర్లు వస్తాయి. ఆ వెంట్రుకలు ఈకలన్నీ రాలిపోతే మళ్ళీ కొత్త ఈకలు వచ్చి కొత్త తరంతో అది మళ్ళీ మరిన్ని సంవత్సరాలు బతుకుతుందట. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును కొత్తదిగా చేస్తారని ప్రభువు చెప్పినట్లుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తదరు, సొమ్మసిల్లక సాగిపోదురు. అలయక పరిగెత్తడానికి, సొమ్మసిల్లక సాగిపోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడండి. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను. ఒక 18 సంవత్సరాలుగా ప్రారంభించిన ఈ పరిచర్యలు ఇంతవరకు అలిసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నూతన బలం ఇస్తుంటే మళ్ళీ ముందుకు వెళ్తూ కొనసాగించడానికి దేవుడు కృపణిస్తున్నాడు. ఏ విషయంలో మీరు విసిగిపోయారు, ఏ విషయంలో అలసిపోయారు, ఏ విషయంలో మీరు శక్తిహీనులైపోయారు, బలహీనులైపోయారు, ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ప్రభువా, ఈ సమస్యలు నన్ను విసిగించేశాయి, ఈ విషయాల్లో నేను కృంగిపోయి ఉన్నాను, ఇది జయించటం నా వల్ల కావటం లేదు, నాకు శక్తి లేదయ్యా. అడగండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయన. అలసిన వారికి బలమునిచ్చేవాడు ఆయన, ఊరడించేవాడు ఆయన. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు అలయక పరిగెత్తుదాం, సొమ్మసిల్లక సాగిపోదాం. కీర్తనాకారుడు చెప్పినట్టు 103వ కీర్తనలు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును కొత్త తగునట్లు చేయుదురు. మీకు అందరూ తెలిసిన వచనం కాబట్టి నేను పెద్దగా వివరించడం లేదు. అయినా ఒక్కసారి కీర్తన 103 తీద్దాం చూడండి. కీర్తన 103లో కీర్తన 103 వాక్యం నాకు తెలుసు అనుకోండి, కానీ మీకు చూపించాలి కదా. కీర్తన 103:5 అండి. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాను. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు, విసుగుదలతో కాదు, విసుగుపోయేవాడు, కృంగిపోయేవాడు ఇంకా ముసలుడైపోతాడండి. చెప్పాలంటే విసిగిపోయి కృంగిపోయేవారు బలహీనులు అయిపోతారు. 40 ఏళ్ళకే 60 ఏళ్ళలాగా తయారవుతారు. కానీ దేవుడు మనల్ని తన మేలుతో నింపినప్పుడు, తృప్తిపరిచినప్పుడు, తృప్తి అండి. జీవితానికి తృప్తి ఉంటే మనం సమృద్ధిగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం, ఉల్లాసంగా ఉండగలుగుతాం. ఎప్పుడు చూసినా లేని వాటి గురించి తలంచుకుంటూ నువ్వు అక్కడవే లోకంలో శ్రమ పడుతున్నావు అనుకుంటూ కృంగిపోవద్దు. నిజమే, కంటిన్యూస్గా ఒక పని చేస్తున్నప్పుడు ఆ విషయంలో విసుగుదల వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో యు టేక్ ఏ బ్రేక్, దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని యందు ఆనందించు. ఆయన మేలుతో నీ హృదయాన్ని నింపుతాడు. నువ్వు ధైర్యంగా మరింత 2 అంతల దీవెనతో ముందుకి సాగలుగుతావు. మన ప్రభువు సొమ్మసిల్లిన వారిని, కృంగిపోయిన వారిని, బలహీనులను బలపరిచేవాడు, తృప్తిపరిచేవాడు, దీవించేవాడు.
ఆయన నామంలో ప్రార్థించి చూడండి, అద్భుతమైన శక్తిని పుంజుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, అలసిన వారిని ఆదరించే దేవుడు, శక్తిహీనులకు శక్తి ఇచ్చే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు. నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చే లోకంలో ఉన్న ప్రతి శోధన జయించుటకు, స్వాభావికంగా కలిగే ప్రతి బలహీనత నుంచి విడిపించబడుటకు, మేలుతో మా హృదయాలను తృప్తిపరచగలిగిన దేవా నీకు వందనములయ్యా. ఎవరెవరు అలిసి ఉన్నారు, విసికి ఉన్నారు, బలహీనులైపోయి ఉన్నారు, ఇక నా చేత కాదు అని వదిలివేయటానికి అది ఏ పనో ఏ విషయమో కానీ బలహీనులై చేతగాని స్థితిలో ఉన్నారంటే వారిని సమయంలో ఒక్కసారి గమనించి నీ సన్నిధిలో నీ మాటలు వింటుండగానే పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించి నూతన పరచుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా జవాబిస్తాడు. మీకోసం ఎంతో ప్రయాసతో ప్రార్థనతో ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, 9 గంటలకి, సాయంకాలం, అలాగే తెల్లవారుజాము 12 గంటలకి 4 సార్లు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంకా అనేకమైన అంశాలు, పాటలు, క్విజులు మీకోసం ఇస్తున్నాం. వాటన్నిటిని మీరు వినండి, ఇతరులకు షేర్ చేయండి, దీవించబడండి. అంతేకాక మీరు ఏ రీతిగా దీవించబడుతున్నారో అప్పుడప్పుడన్నా మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మాకు పంపిస్తే మరింతగా దేవుడిని స్తుతించి మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించడం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దొరిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సేసై కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.